నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా అనకాపల్లిలో భారతీయ యువమోర్చా ఆందోళన. అగ్రవర్ణాల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్. చాగలమర్రి రోడ్ల దుస్థితిపై వి3 న్యూస్ కథనానికి స్పందన. యుద్ధ ప్రాతిపదికన రోడ్లు మరమ్మతులు చేపట్టిన ఆర్ఎండ్బి అధికారులు. బాపట్ల కోనా ఛాంబర్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. ముఖ్యమంత్రి జగన్ 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంపై హర్షం. కర్నూలు జిల్లా దేవనకొండ ఆర్టీసీ బస్టాండ్లో మౌలిక వసతులు కల్పించాలంటూ వామపక్షాల వినూత్న నిరసన. ఆర్టీసీ రీజనల్ మేనేజర్కు వినతి పత్రం ఇవ్వాలని డ్రైవర్లకు గులాబీ పువ్వు అందజేత. కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని విద్యార్థి జేఏసీ ఆందోళన. కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకుండా అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపణ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో అగ్రవర్ణాల కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ అమల్లోకి తెచ్చిన తెలుగు రాష్ట్రాల్లో అమలు కాకపోవడం అన్యాయమని భారతీయ యువమోర్చా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు డాక్టర్ గల్లా రాజు పేర్కొన్నారు. దీనిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తక్షణమే అమల్లోకి తెచ్చి యువతను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సోమవారం ఆర్డీఓ సీతారాముకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చిన 10% అగ్రవర్ణాల రిజర్వేషన్లు అమలు చేయకపోవడం వలన ఇప్పటికే 13,000 మంది లబ్ధిదారులు ఉద్యోగాలు కోల్పోయారన్నారు. ఇప్పటికైనా అమలు చేయకపోతే దశల వారీగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు శ్రీరంగం రమేష్, ప్రతాప్, గణేష్, స్వరూప్, చదరం నాగేశ్వరరావు, పీలా మురళి తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి పార్లమెంటు భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేతినేని సురేంద్రమోహన్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసుల్లోనూ అలాగే ఆర్డీఓ ఆఫీసుల్లోనూ భారతీయ జనతా యువమోర్చా నాయకులు ఎవరైతే ఉన్నారో అందరం కూడా ఈ మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అగ్రవర్ణ పేదలకు ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ ఈరోజు అనకాపల్లి ఆర్డీఓ ఆఫీసులోని ఆర్డీఓ గారికి ఒక మెమోరాండంని ఇవ్వడం జరిగింది. మోడీ గారు దేశాన్ని అన్ని వైపులుగా 4 దిశలుగా అభివృద్ధి చేయాలని చెప్పేసి రోడ్లు అలాగే నదులు అనకాపల్లి పార్లమెంటు భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడిని. ఇక కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమర్రిలో గత కొన్ని నెలల నుంచి రోడ్లు చాలా అధ్వానంగా మారాయి. ఇలాంటి రోడ్లపై వార్తా కథనాలు ప్రసారం కావడంతో ఆర్ఎండ్బి అధికారులు స్పందించి రోడ్ల మరమ్మతులు చేపట్టారు. ఈ రోడ్లు పెద్ద మకానం నుంచి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వరకు మరియు ముచ్చాలపాడు బస్టాండ్ నుంచి నోబెల్ హాల్ పెట్రోల్ బంక్ వరకు వేస్తామని అన్నారు. ఆలగడ్డ రిపోర్టర్ మీ దర్శన్ నల్లమ్మగల్లు చాగలమర్రి. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చాగలమర్రి గ్రామంలో గత కొన్ని ఏళ్ల నుంచి రోడ్ల పరిస్థితి చూస్తే అతలాకుతలంగా మారిపోయి వర్షాల వల్ల చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. ఈ ఊరిలో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యి కింద పట్టడం ఏదో ఒక జరుగుతూనే ఉండింది. అదేవిధంగా కొన్ని రోజుల కిందట వి3 న్యూస్ ఛానల్ కథనాల మేరకు ఒకసారి చూపించాము ఈ రోడ్ల గురించి, ఇక్కడ ఉండే పరిస్థితి గురించి. ఆర్ఎండ్బి అధికారులు మొత్తానికి స్పందించి ఇప్పుడు రోడ్లు విస్తీర్ణ భాగంగా పెట్రోల్ బస్టాండు, మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర ఉన్నత పాఠశాల నుంచి పెద్ద మకానం వరకు, అలాగే పెద్ద మకానం నుంచి ముత్తాలపాడు బస్టాండ్ అంటే నోబెల్ హాల్ థియేటర్ వరకు మొత్తం విస్తీర్ణ భాగంగా రోడ్లు స్పందించి అధికారులు చేస్తున్నారు.
బాపట్ల కోన ఛాంబర్స్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బీసీల అభివృద్ధి సంక్షేమాల కొరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ బాపట్ల వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశ్రావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు బీసీ వర్గాల నాయకులందరితో కలిసి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిమకు ఘనంగా పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఉండాలని, దాని దరిమిలా మరి బీసీల్లో ఉన్నటువంటి 132 జాతుల్ని 58 కార్పొరేషన్లుగా విభజించి వాటన్నిటిని కూడా చైర్మన్ని నిన్న నిర్ణయించి అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి మన బాపట్ల నుంచి కూడా 3-4 బీసీ సంఘాలకి రాష్ట్ర బీసీ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్లుగా ఇవ్వడం జరిగింది. ఆ బోర్డు డైరెక్టర్లు కూడా ఈరోజు సాయంత్రానికల్లా తెలియపరుస్తారు పూర్తిగా. మరి ఇన్ని కులాలని అన్నీ కలిపి ఒక బీసీ కార్పొరేషన్ ఉంటే గతంలో ఎన్నో ఇబ్బందులు పడి ఆ బీసీ కార్పొరేషన్ వల్ల ఏదో 1-2 వర్గాలు తప్ప తదిమ వర్గాలన్నీ కూడా ఇబ్బందులు పడిన సందర్భాలు ఎన్నో చూసాం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మానవతాదృక్పథంతో ప్రతి ఒక్కరికి మేలు జరగాలని, ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలనే ఉద్దేశంతో మరి 58 కార్పొరేషన్గా ఏర్పాటు చేసేందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజున దాని సందర్భంగా బాపట్లలో మరి రాత్రి మానవ రామకోటి వారు వాళ్ళ యూత్తో రాత్రి బాడా సంచా కాల్చి వారికి సంఘీభావంగా జగన్మోహన్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఒక వారం రోజుల క్రితమే బెస్తల్ని కార్పొరేషన్కి ఇచ్చినందుకు మరి బెస్తల పెద్దలందరూ కూడా మమ్మల్ని కూడా పిలిచి ఆ రోజున నా ద్వారానే అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారు బెస్తపాలెంలో రామాలయం వద్ద. మరి ఈ రోజే కాదు, రేపు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతుగా వారికి సంఘీభావంగా వారు చేసినటువంటి ఈ కార్పొరేషన్లకి ప్రతి ఒక్క వర్గం కూడా బాగుండే ఏర్పాటు చేసేందుకు వారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు చేసుకుంటూ రేపు కూడా మరొక కార్యక్రమం మరొక రూపేణా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యక్తి మనకి ఇంకా కొంతకాలం మనకు సీఎంగా ఉండి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో వారు తప్ప ఇంకొకరు చేయలేరనే ఉద్దేశంతో మనం అందరూ కూడా వారి వెంట నడవాలని, మరి అలాగే మన శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతి గారైనటువంటి శ్రీ కోన రఘుపతి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావంగా ఉంటూ వీరి సలహాలు సంప్రదింపులు ఇస్తూ ప్రతి కులానికి ఒక అసోసియేషన్, ఒక కార్పొరేషన్ ఉండాలని మాట్లాడిన దాంట్లో వారు కూడా ఒకరి కనుక వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఈరోజు బాపట్ల కూడా మరి 6 అదనపు మేజిస్ట్రేట్ కోర్టు, ఒక జిల్లా కోర్టు కూడా బాపట్ల తీసుకొచ్చినందుకు మన జిల్లాకి సంఘీభావంగా మరి ముందస్తుగానే ఆ కోర్టును బాపట్ల ఇచ్చేందుకు కూడా కోన రఘుపతి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ కొత్తవలస మండలం తుమ్మికబిల్లి గ్రామానికి చెందిన ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ మెంబర్ విశ్వనాథ్ సత్యబాబు తల్లిదండ్రులు విశ్వనాథ్ సంజీవరావు పాపాయమ్మ జ్ఞాపకార్థం చైతన్య డెఫ్ అండ్ డఫ్ స్కూల్ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 6 రకాల నిత్యావసర సరుకులు, మాస్కు, శానిటైజర్స్, టవల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్, వైస్ చైర్మన్ గవరవరపు సంతోష్, సెక్రటరీ లోకిరెడ్డి గణేష్, ట్రెజరర్ విశ్వనాథ్ శ్రావణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ ఎల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా దేవనకొండ ఆర్టీసీ బస్టాండ్లో కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్య వైఖరి సరికాదని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి వీరశేఖర్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం నరసరావులు ఆరోపించారు. బస్టాండ్ ప్రాంగణం నందు ఆర్టీసీ బస్సులను నిలిపి డ్రైవర్, కండక్టర్కు దేవనకొండ ఆర్టీసీ బస్టాండ్ నందు గల సమస్యల పరిష్కారం పట్ల చర్యలు తీసుకోవాలని, ఆర్టీసీ రీజనల్ మేనేజర్కు వినతి పత్రం ఇవ్వాలని గులాబీ పువ్వుతో పాటు వినతి పత్రాన్ని సమర్పించారు. ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్య వైఖరి ఆర్టీసీ బస్టాండ్ను అభివృద్ధి చేయడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి. వామపక్ష పార్టీల ఐక్యత, వామపక్ష పార్టీల ఐక్యత. ఆర్టీసీ బస్టాండ్ను అభివృద్ధి చేయడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఆర్టీసీ బస్టాండ్ను అభివృద్ధి చేయడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్య వైఖరి. నిర్లక్ష్య వైఖరి ఖండించాలి. బస్టాండ్ల పట్ల ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్య వైఖరి. బస్టాండ్ పట్ల ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్య వైఖరి. బస్టాండ్ పట్ల ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్య వైఖరి. బస్టాండ్ పట్ల ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్య వైఖరి. కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి సాయిరాం అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. స్థానిక కర్నూలు నగరంలోని కలెక్టరేట్ ఎదుట ఈ మేరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయ అక్రమ బదిలీలు, బినామీ పేర్లతో కార్ల లీజ్ వ్యవహారం, వసతులు లేని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకుండా అవినీతికి పాల్పడుతున్న డీఈఓ సాయిరాంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జిల్లా విద్యాశాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జరిపించాలి. వసతులు లేకుండా ప్రైవేట్ కార్పొరేట్ కుంభకోణంపై జరిపించాలి. వసతులు విద్యా సంస్థలు అనుమతించినటువంటి అవినీతిపై జరిపించాలి. డిఓ జరిపించాలి. కార్ల కుంభకోణంపై జరిపించాలి. జిల్లా విద్యాశాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జరిపించాలి. జిల్లా విద్యాశాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జరిపించాలి. వసతులు లేకుండా ప్రైవేట్ కార్పొరేట్ కుంభకోణంపై జరిపించాలి. వసతులు విద్యా సంస్థలు అనుమతించినటువంటి అవినీతిపై జరిపించాలి. డిఓ జరిపించాలి. కార్ల కుంభకోణంపై జరిపించాలి. జిల్లా విద్యాశాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జరిపించాలి. జిల్లా విద్యాశాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జరిపించాలి. వసతులు లేకుండా ప్రైవేట్ కార్పొరేట్ కుంభకోణంపై జరిపించాలి. వసతులు విద్యా సంస్థలు అనుమతించినటువంటి అవినీతిపై జరిపించాలి. డిఓ అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు కరోనా వైరస్ నిబంధనల మధ్య అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేడుకలను పురస్కరించుకొని సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధిని ప్రత్యేక పూలతో అలంకరించారు. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు లేకుండా ఉత్సవాలు నిర్వహించడం ఇదే మొదటిసారి. దేశ విదేశాల నుంచి భక్తులు ఉన్న నేపథ్యంలో సత్యసాయి ట్రస్ట్ ఆన్లైన్ దర్శనాన్ని కల్పించారు. స్థానికంగా ఉన్న భక్తులకు మాత్రం ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ
సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞాన్ని చేపట్టారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వేద పండితుల ఆధ్వర్యంలో యజ్ఞాన్ని నిర్వహించారు. మొదట సత్యసాయి మహాసమాధి వద్ద యజ్ఞ కళాశాల ఉంచి పూజలు నిర్వహించిన అనంతరం కళాశాలతో ట్రస్టు సభ్యులు రత్నాకర్ వేద మంత్రోచ్చరణతో మధ్య కళాశాలను ఊరేగింపుతో పూర్ణచంద్ర సభా మండపానికి చేరుకొని అక్కడ యజ్ఞశాలలో హోమాన్ని నిర్వహించారు. సూర్య నమస్కారం, గాయత్రి హోమం, వేద పారాయణం, వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించారు. ఈ హోమం వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలన్నది ఈ యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశమని పండితులు పేర్కొన్నారు. भगवान सत्साई बाबा जी की जय। ओम निधाय ब्रह्मचारिण स्वाहा यशोजने सान्निध्वाहा ओम निधाय वह्नम वह्नम निधाय सुसाधि स्वाहा सुंदरा वसुधा देवी वासवी ब्रह्मवर्चस प्रचरणाय గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, ఏడీజీ శ్రీధర్ రావులు హోంమంత్రి మేకతోటి సుచరితను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో హోంమంత్రిని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ త్రివిక్రమ్ వర్మ కలిసి పుష్పగుచ్చం ఇచ్చారు. గుంటూరు రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన త్రివిక్రమ్ వర్మకు హోంమంత్రి సుచరిత శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మల్లన్నకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, జపహోమ ఋత్వికలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అటు అమ్మవారికి పంచాక్షరి బ్రహ్మహరి సమావరణ, కాలరాత్రి, కుమారి పూజలు నిర్వహించారు. బ్రహ్మరాంబిక అమ్మవారు భక్తులకు చంద్రగంట అలంకార రూపంలో దర్శనమిచ్చారు. ఆలయ ప్రాకారోత్సవంలో స్వామి అమ్మవార్లు రావణ వాహనంపై వివరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవపతంగా ఉత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. అందరూ శిరస్సు వంచి నమస్కరించుకోండి. హర శంభో మహాదేవ విరూపాక్షలోచన దయా సింధో దీనబంధో శరీరకాయై కర్పూరమూరాధ్య శరీరో పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయోహిష్ఠాపయో భువస్తార ఊర్జే దధాతన మహేరణాయ దక్షసే యోగ శివతపారసస్తస్య
त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रिक्रियायुधं त्रिजन्म पापसंहारं एकबिल्वं शिवार्पणम्। ओम शिवाय नमः। ओम सर्वेश्वराय नमः। ओम शंभवे नमः। ओम शाश्वताय नमः। ओम चंद्रशेखराय नमः। ओम शंकराय नमः। पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। अस्य श्रीमन्महादेव అందరూ శిరస్సు వంచి నమస్కరించుకోండి. హర శంభో మహాదేవ విరూపాక్ష. విజయవాడ పూర్వ 30 డివిజన్ పునర్విభజన అనంతరం ఏర్పడిన 46 డివిజన్ల సమస్యలపై ప్రజల కోరిక మేరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ మోహన్ రావుకు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని షేక్ ఫాతిమా బేగం ఆయన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అడిషనల్ కమిషనర్తో ఆమె మాట్లాడుతూ డివిజన్లో నీటి ఎద్దడి చాలా ఉన్నదని, కృష్ణానది కూతవేటు దూరంలో ఉందని, దానిలో ప్రవహించే నీరు సముద్రంలో కలిసిపోతుంది కానీ కూతవేటు దూరంలో ఉన్న ప్రజలకు మాత్రం త్రాగునీరు అందడం లేదన్నారు. నమస్కారం. సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, సిటీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్లా, 46 డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ ఫాతిమా బేగం. మేము మా డివిజన్లో 46 డివిజన్లో ఉన్న సమస్యలపై అడిషనల్ కమిషనర్ కానీ మున్సిపల్ అడిషనల్ కమిషనర్ కానీ కలవడం జరిగింది. వాటర్ సమస్య చాలా ఉంది. కొండ ప్రాంతంలో వాటర్ కిటకిట అంటున్నారు. మీకు కృష్ణా బ్యారేజ్లో వాటర్ పారుతుంది కానీ ఫుల్ అయిపోయి సముద్రం వదులుతున్నారు కానీ డివిజన్లో మాత్రం వాటర్ చాలా ప్రాబ్లం ఉంది. ఆ వాటర్ ప్రాబ్లం ఒకటి, వాటర్ సమస్య, వీరమ్మ వీధి, పెద్ద మస్తాన్ వీధి, ఇంకా అనేక సందులు అడ్డు రోడ్డు పైన చాలా ప్రాబ్లంగా ఉంది. అది కాక పెద్ద మస్తాన్ వీధిలో కరెంట్ పోల్స్ పడిపోవడానికి కూడా రెడీగా ఉన్నాయి. తుప్పు పట్టేసి కింద భాగం, రోడ్డు కింద భాగంలో కట్ అయిపోయి ఉన్నాయి. అవి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, బాగా లేట్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లం కాకుండా కాలువలు, సైడ్ కాలువలు, డ్రైనేజీలు మొత్తం గుంతలు పడిపోయి ఆ వాటర్ మొత్తం మధ్యలో ఉన్న డ్రైనేజ్ పైపుల్లోకి వచ్చి వాటర్ మొత్తం రోడ్ల మీద పారుతున్నాయి. ఆ సమయం కూడా పూర్తిగా ఎంత తొందరగా అవుతుందో అంత తొందరగా అధికారులు స్పందించమని చెప్పి మున్సిపల్ అడిషనల్ కమిషనర్ గారికి లెటర్ అందించడం జరిగింది. ఆయన స్పందించి ఎంత తొందరగా అవుతే అంత తొందరగా కమిషనర్ గారిని తీసుకొని మా డివిజన్లో
పర్యటిస్తానని చెప్పి మాటిచ్చారు. నమస్కారం అండి. నా పేరు షేక్ మొహమ్మద్ అబ్దుల్లా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, విజయవాడ సిటీ వైస్ ప్రెసిడెంట్ మరియు విజయవాడ సిటీ జనరల్ సెక్రటరీ షేక్ ఖాజా మొహినుద్దీన్ మరియు 46వ డివిజన్ షేక్ ఫాతిమా బేగం గారు మేమంతా కలిసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్లో ఉన్న సమస్యల గురించి మన మున్సిపల్ అడిషనల్ కమిషనర్ గారికి కలవడం జరిగింది. ముఖ్యమైన సమస్యలు ఏమిటంటే ఈ వర్షాలకి మన కొండ ప్రాంతంలో ఉన్న చెట్లే కానివ్వండి మరియు గోడలే కానివ్వండి ఇవన్నీ కూలిపోయి జనాలకి ప్రాణహానికరంగా ఉన్న సమస్యలు. వీటిని మేము ఆ సంస్థకి సంబంధించిన అధికారులకి తెలియజేయగా వారు తొందరగా దాని గురించి సమస్యని పరిష్కరించకుండా వారు ఉన్న కొద్దీ లేట్ చేస్తున్నారు. కాబట్టి మేము అడిషనల్ కమిషనర్ గారికి కలిసి వారికి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది. నమస్కారం. సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, సిటీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్లా, 46 డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ ఫాతిమా బేగం. మేము మా డివిజన్లో 46 డివిజన్లో ఉన్న సమస్యలపై అడిషనల్ కమిషనర్ గారిని, మున్సిపల్ అడిషనల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. వాటర్ సమస్య చాలా ఉంది. కొండ ప్రాంతంలో వాటర్ కిటకిట అంటున్నారు. మీకు కృష్ణా బ్యారేజ్లో వాటర్ పారుతుంది కానీ ఫుల్ అయిపోయి సముద్రంకి వదులుతున్నారు, కానీ డివిజన్లో మాత్రం వాటర్ చాలా ప్రాబ్లం ఉంది. ఆ వాటర్ ప్రాబ్లం ఒకటి, వాటర్ సమస్య, వీరమ్మ వీధి, పెద్ద మస్తాన్ వీధి, ఇంకా అనేక సందులు అడ్డు రోడ్డు పైన చాలా ప్రాబ్లంగా ఉంది. అది కాక పెద్ద మస్తాన్ వీధిలో కరెంట్ పోల్స్ పడిపో. బుల్టన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా అనకాపల్లిలో భారతీయ యువమోర్చా ఆందోళన. అగ్రవర్ణాల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్. చాగలమర్రి రోడ్ల దుస్థితిపై V3 న్యూస్ కథనానికి స్పందన. యుద్ధ ప్రాతిపదికన రోడ్లు మరమ్మతులు చేపట్టిన R&B అధికారులు. బాపట్ల కోన చాంబర్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. ముఖ్యమంత్రి జగన్ 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంపై హర్షం. కర్నూలు జిల్లా దేవనకొండ ఆర్టీసీ బస్టాండ్లో మౌలిక వసతులు కల్పించాలంటూ వామపక్షాల వినూత్న నిరసన. ఆర్టీసీ రీజనల్ మేనేజర్కు వినతి పత్రం ఇవ్వాలని, డ్రైవర్లకు గులాబీ పువ్వు అందజేత. కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని విద్యార్థి జేఏసీ ఆందోళన. కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకుండా అవినీతికి పాల్పడుతున్నాడనే ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.